సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ వ్యాసగురు పరబ్రహ్మణే నమః. సుఖగురు పరబ్రహ్మణే నమః. సూతగురు పరబ్రహ్మణే నమః. శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య గురు పరబ్రహ్మణే నమః. శ్రీ భారతీతీర్థ మహాస్వామినే నమః. శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినే నమః. ఈరోజు మనం అసలు సప్తాహంగా భాగవతం ఎందుకు చేయాలి, సప్తాహం యొక్క విశిష్టత ఏమిటో ముందు తెలుసుకుందామండి. అండకోశే శరీరేస్మిన్ సప్తావరణ సంయుతే అంటే ఏమిటంటే సప్త ఆవరణలు మన శరీరానికి ఉన్నాయి. ఇవే విరాట్ శరీరంలో కూడా ఉన్నాయి. అంటే ఆ విరాట్ పురుషుని శరీరం ప్రపంచమంతా అయిందే కదా, అందులో కూడా అవే ఉన్నాయి. అవే పృథివీ, జలం, వాయువు, అగ్ని, ఆకాశం, అహంకారం, మహత్తత్వం. ముముక్షువులు అంటే ఏమిటి? ఎవరైతే మోక్ష సాధన చేద్దాం అనుకుంటున్నారో, మోక్షాన్ని పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆవరణలని ఒకదానితో ఒకటి లయం చేసుకుంటూ పోతే సోపాన క్రమంలో అన్నింటినీ దాటిపోయి చివరికి మహత్ అనే 7వ ఆవరణాన్ని కూడా దాటతారు. అప్పుడు నిరావరణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అంటే మనలో ఉన్న చైతన్య జ్యోతిని దర్శించి మృత్యువును జయించగలుగుతాం అన్నమాట. అందుకే సప్త సంఖ్య అనేది ఇక్కడ పరిగణిస్తున్నారన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క భూమికిని దాటిపోతూ మనం ముందుకెళ్తూ ఉంటాం. 12 స్కందాలు ఈ 7 రోజుల్లో అయ్యేసరికి ఈ పరీక్షిత్తుకి మృత్యు భయం వదిలేసుకుని పరీక్షిత్తు ఉంటాడనమాట. అంటే తక్షకుడు రాలేదని, కాటు వేయలేదని కాదు, వస్తాడు, కాటు వేస్తాడు, విషం ఎక్కుతుంది, చనిపోతాడు, కానీ అతనికి శరీర భ్రాంతి లేకుండా ఉంటాడనమాట. తాను కూడా ఆ పరమాత్మలో భాగాన్నే, సూక్ష్మాంశని, ఈ సూక్ష్మాంశకు చావు లేదని, కేవలం శరీరం మాత్రమే పోతుందనే భావంలోకి పరీక్షిత్తు వచ్చేస్తాడనమాట. ఇక్కడ పరీక్షిత్తు రూపంలో ఏ జీవుడైనా అంతేనండి. తక్షకుడు వచ్చినా కరిచినా పరీక్షిత్తు చావడం తక్షకుడిని, తన శరీరాన్ని, బాహ్య జగత్తును, ఆత్మను కూడా భిన్నంగా చూడనమాట. అది ఎలా అంటే అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మోహం పరం పదం అన్నారు. ఏవం సమీక్ష నాత్మ నమాత్మ నియాధాయ నిష్కలే అన్నారు. అంటే నేనే బ్రహ్మాన్ని, బ్రహ్మం ఎక్కడో లేడు, మరలా నా స్వరూపమే. అంటే ఈ దేహాన్ని వదిలి, అంటే బ్రహ్మనై నేను దేహాన్ని వదిలేసి నేను మళ్ళీ బ్రహ్మనే చేరుకుంటాను అనే భావం వస్తుందన్నమాట. అంటే సోపాధికమైనటువంటి జీవభావాన్ని, అంటే మనకి ఉపాధి ఉంటుంది, శరీరం అనేది మనకి ఉపాధి అనమాట ఆత్మకి. కానీ భగవంతుడు ఏమిటి? నిరుపాధి అనమాట. అంటే నిరుపాధికమైనటువంటి బ్రహ్మభావంతో లయం చేసేసుకుని చూడటమే. అప్పుడు ఏమవుతుంది? మృత్యువును కూడా తన స్వరూపమే అని అర్థం చేసుకుంటాడు, మృత్యుంజయుడు అవుతాడనమాట. అదే మోక్షము. అయితే ఇక్కడ మోక్షంలో మళ్ళీ ఒకటి ఉందండి. మోక్షం అనే దాన్ని టెంపరీ లిబరేషన్, తాత్కాలిక విరామం అనమాట. అంటే కొంత పుణ్యం అయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి జన్మించాలి. కానీ ముక్తి పొందితే అది పర్మనెంట్ లిబరేషన్ అనమాట. ఇక మళ్ళీ వైకుంఠంలోనే ఉండిపోతాడు తప్ప కిందకి రాడిగా. ఈ విధంగా మోక్ష ఫలాన్ని మనకు ప్రసాదించటానికే భాగవతం అవతరించిందండి. మోక్షం అంటకన్నా ముక్తి ఫలం అనుకుందామండి. భగవద్గీత అనేది ఏమో ఒక సిద్ధాంత గ్రంథం అండి, భాగవతం దృష్ట్యాంత గ్రంథం అండి. భగవద్గీత తాత చెప్పుకున్నది, భాగవతం మనముడు చెప్పుకుంది. అదేమిటండి అంటే మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తద మదీయా మానసా జాతా అన్నారు పరమాత్మ. అంటే ఏంటి? సప్త మహర్షులు కూడా పరమాత్మ యొక్క మానసపుత్రులేనండి. వ్యాసుడు కూడా ఆయన అంశేనండి, తండ్రి నుంచే పుత్రుడు వస్తాడు. అట్లాగే వ్యాసు నుంచి కూడా పుట్టినటువంటి పుత్రుడు శుకుడు ఉన్నాడు.
ఈ వ్యాసుడు ఆయన అంశే కాబట్టి ఇప్పుడు తండ్రి స్వరూపం పుత్రుడు తీసుకుంటాడు కదా, మరి ఆ పుత్రుడి కొడుకు మళ్ళీ ఆ తండ్రి స్వరూపం తీసుకుంటాడు. అంటే వ్యాసుడి యొక్క కొడుకు కృష్ణుడికి అంటే నారాయణుడికి మనవడితో సమానమే కదండి. అట్లా అన్నమాట. కాబట్టి కృష్ణుడికి ఆయన మనవడయ్యాడు. అభిమన్యుడి యొక్క కొడుకైనటువంటి పరీక్షిత్తు అర్జునుడికి మనవడే కదండి. అక్కడ భగవద్గీత ఏమో అర్జునుడు కృష్ణుడు చెప్పుకున్నారు, ఇద్దరు తాతలు అన్నమాట. ఇక్కడ అర్జునుడి మనవడైనటువంటి పరీక్షిత్తుకి శుకులవారు కృష్ణుడు అంటే ఆ యొక్క నారాయణ మనవడైనటువంటి శుకులవారు చెప్పారు అని అన్నమాట. అట్లా అన్నమాట. కాబట్టి ఇట్లా భగవద్గీత ఏమో తాత చెప్పుకున్నది, భాగవతం మనవడు చెప్పుకుందనమాట. అట్లా ఈ భాగవతం యొక్క సప్తాహం గురించి మనం అర్థం చేసుకోవాలండి. అప్పుడు మనకు కొన్ని సందేహాలు వస్తాయి. అసలు ఈ సూతుడు ఎవరు, శౌనకాదులు ఎవరు, ఈ నైమిసారణ్యం ఏమిటి అంటే ఇక్కడ వీరంతా కూడా దీర్ఘకాల యాగం ఎందుకు చేస్తున్నారు, ఇదంతా ఏమిటంటే నేమి ఎక్కడ శీర్ణమైందో అదే నేమిషం, ఆ నేమిషమే కాలక్రమంలో నైమిషం అయిపోయింది. నేమి అంటే చక్రం అండి, మానవుడి మనస్సే ఈ చక్రం అండి. ఈ మనోమయం అనే చక్రం ఉంది చూశారండి, వర్ణించిందండి భాగవతం. చక్రంలాగా నిరంతరం మన మనసు పరిభ్రమిస్తూ ఉంటుందండి, ఒక చోట నిలకడగా ఉండదు. అందుకే మనస్సును చక్రంతో పోల్చారు. ఈ దర్భలతో కూడిన చక్రాన్ని బ్రహ్మదేవుడు సప్త ఋషులకి యొక్క ఋషులందరికీ సౌనకాది ఋషులకు ఇచ్చారు. దీన్ని తీసుకువెళ్ళండి అయ్యా, ఇది ఎక్కడైతే ఆగిపోతుందో ఛిద్రం అయిపోతుందో అక్కడ మీరు తపో ధ్యానాలు చేసుకోండి, కలియుగం ఉన్నా సరే మీకు ప్రమాదం లేదని ఆయన చెప్పారు. అనేప్పటికీ వాళ్ళు దాన్ని తీసుకుంటూ వెళ్తే అది వచ్చి ఎక్కడ పడిందండి, ఇక్కడ నేమిషన్ దగ్గర శీర్ణం అయిపోయింది, అంటే అది ఛిద్రం అయిపోయిందనమాట, అక్కడ ఆగిపోయింది. అంతకుముందు దాకా ఇప్పుడు మన మనసు కూడా దివ్యసీమంలో విహరిస్తూ ఉండేదండి. ఆ శంభుడి శిరస్సు నుంచి దొర్లుతూ వచ్చి గంగ ఎట్టయితే భూమిని చేరుకుందో అట్టాగే ఈ యొక్క చక్రం కూడా ఏమిటంటే అలా దొర్లుతూ వచ్చి దివ్యసీమంలో తిరిగింది ముందు స్వర్గంలో, తర్వాత భూమి మీదకు వచ్చింది. అంటే పూర్వ వైభవాన్ని పూర్తిగా కోల్పోయి స్తబ్దంగా నిలిచిపోయిందనమాట. ఎందుకంటే ఇదంతా కర్మభూమి కదండి, సంసారం కర్మభూమి అంటే. నైమిషం అంటే సంసారమే, అది ఒక అరణ్యం. మన పాలిటికి దిక్కు తెలియక దాంట్లో తిరుగుతున్నాం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కర్మ అనుక్షణం కూడా ఆచరిస్తూ పోవాల్సిందే. అయితే సత్కర్మలు చేసామనుకోండి మనకి సత్ఫలితం వస్తుంది, దుష్కర్మలు చేస్తే దుష్ట ఫలితం వస్తుంది. సత్కర్మలు చేసిన వాడికి ఈ నైమిషమే విష్ణు క్షేత్రం అయిపోతుంది అనమాట, దుష్కర్మలు చేసిన వాడికి అదే నరకం అయిపోతుంది అనమాట. అంటే మనకి చిన్నగా అర్థం చేసుకోవాలంటే మనకి ఇందాక సప్త ఆవరణలు అన్నాను, ఇక్కడ ఇంకో రకంగా చెప్పాలి, మూలాధార చక్రం ఉంది, అక్కడి నుంచి సహస్రార చక్రం వరకు కూడా మొత్తం 7 చక్రాలు. ఒక్కొక్క చక్రాన్ని కూడా ఈ యొక్క ఆత్మ దాటుకుంటూ ముందుకెళ్తుంది. ఎలా ముందుకెళ్తుంది అంటే మానవుడికి వీర్యం ఉంటుంది, ఈ వీర్యం అనేదే ముందుకు తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. ఎవడైతే దుష్కార్యములకు శృంగారానికి వాడి వీర్యాన్ని పతనం అధికంగా చేస్తూ పోతాడో వాడు అధోరేతస్కుడు. రేతస్ అంటే వీర్యమే కదండి. ఎవడైతే ఇదే వీర్యాన్ని అదుపులో ఉంచుకుని ఇంద్రియాలను నిగ్రహించి దాన్ని పైకి పంపిస్తాడో దాంతో ఈ ఆత్మ కూడా పైకి వెళ్తుంది. అటువంటి వాడిని ఊర్ధ్వరేతస్కుడు అంటారండి. అట్లా ఎవడైతే ఊర్ధ్వరేతస్కుడు అయితే ఉంటాడో వాడికి ఏమవుతుందంటే చక్కగా సహస్రారం చేరిన తర్వాత చక్కగా వాడికి సహస్రారాన్ని భేదించుకుని గనక ఆత్మ వెళ్ళిపోతే వాడికి ముక్తి వచ్చేస్తుంది, మళ్ళీ జన్మెత్తక్కర్లేదండి. ఇటువంటి మోక్ష సాధకులు సౌనకాదులు అనమాట. సునకస్యాపత్యం పుమాన్ సౌనక అన్నారండి. అంటే ఏమిటి, సునక స్వభావం కలిగిన వాడు. సునక స్వభావం ఏమిటంటే శ్రద్ధ విశ్వాసం ఉన్నవాడు అనమాట సౌనకుడు. అంటే ఇలాంటి విశ్వాసము ఆస్తిక్య బుద్ధి అంటే దేవుడు ఉన్నాడు, అస్థి అంటే ఉన్నాడు అని నమ్మేవాడు. అంటే శుశ్రూష, పెద్దవాళ్ళని ఆశ్రయించైనా సరే మనకి తెలియని సందేహాన్ని తీర్చుకుని మనం భగవంతుని చేరుకోవాలనే భావం ఉన్నవాడు అనమాట. మీరు చూడండి, ఏ పురాణం చూసినా కూడా, ఏ శాస్త్రం చూసినా, మనకి వ్రతం చూసినా శౌనకాది ఋషులు సూతుడిని అడిగారు, సూతుడు జవాబు చెప్పాడని వస్తూ ఉంటుంది. కాబట్టి అట్లా ఎవరైతే ఇటువంటి
విశ్వాసము, ఆస్తిక్య బుద్ధి, శుశ్రూష భావం ఉంటుందో వారంతా కూడా సౌనకులే. వారి జీవితం అంతా సత్కర్మాచరణమే చేస్తూ ఉంటారు. అదే దీర్ఘసత్రయాగం అనమాట. సహస్ర మాసాలంటే జీవితకాలం. సహస్రమాస జీవి అనేది ఇప్పటికి కూడా వ్యవహారంలో వినిపిస్తూ ఉంటుంది. చాలా కాలం జీవించే పెద్దలను అలా అనుకుంటామండి. ఇప్పటికీ కూడా జీవితాంతం కూడా ఈశ్వర అర్పణ బుద్ధితో ఈ భూమి మీద పుణ్యకర్మానుష్ఠానం చేస్తూ పోవటమే వాళ్ళంతా కూడా అనుష్ఠించారు. అదే సత్రయాగం అన్నమాట. కాబట్టి ఈ భాగవతం ఆ సత్రయాగం జరుగుతున్నప్పుడు సూతుల వారు శౌనకాది ఋషులకి విడిపించారు. ఏమండి, అట్లా అయితే మనకి ఇంకొక మాట కూడా అనుకోవచ్చు ఇక్కడ. అంటే ఈ మోక్షం రావాలంటే మనకి సద్గురువు గారు దొరకాలి. ఏమండి, ఈ సద్గురువు లక్షణాలు సూతుల వారికి ఉన్నాయి. ఆయన ఉగ్ర శ్రవుడు అంటారు. శ్రవస్సు అన్న శృతము అంటే ఏమిటి? విజ్ఞానము, అంతులేని విజ్ఞానం అనమాట. ఉగ్రం అంటే తీక్షణం, అంటే తీక్షణమైన ప్రజ్ఞాపాఠవాలు కలిగిన వాడే ఆ సూతుల వారు. మరి ఆయన తండ్రి రోమహర్షణుడు ఎవరు అంటే, రోమాంచం అంటే ఏమిటి? శరీరానికి గగురుపాటు కలగటం. వ్యాసుల వారు వక్తై చెప్తూ ఉంటే ఆయన చెప్పినటువంటి భాగవతాది పురాణాలని కూడా భక్తి పారవశ్యంతో పులకరిస్తూ వినేవాడే రోమహర్షణుడండి. అట్లా మనం ఈ సంకేతాలన్నీ కూడా అర్థం చేసుకోవాలండి. స్వయంభూ మనువు యొక్క కుమార్తెల్లో దేవహూతి అనే ఆవిడ ఉందండి. ఈ దేవహూతి కర్దముడైనటువంటి మహాత్ముడి గురించి విందండి. ఆయన మహారుషి, అంతేకాకుండా ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ముక్తి పొందాలనుకుంటున్నాడు అనమాట. ఆయన గురించి విని, ఆయనకేం ఆస్తిపాస్తులు లేవండి, కేవలం ఆయన అడవుల్లో ఉంటూ ఉంటాడు, భగవంతుడి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. ఈవిడ మరి ఎంత ఉత్తమమైనటువంటి కన్యామనో ఆలోచించండి. ఆ తల్లి అందరూ కూడా ఇవాళ ఏమిటంటే ఎవడికి ఎక్కువ డబ్బు ఉంది, ఎవడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, ఎవడు భార్యకు అదుపులో ఉంటాడు, అటువంటి వాళ్ళని వివాహం చేసుకుంటున్నారు ఏరుకోరి. కానీ ఆవిడ అలా అనుకోలేదండి. ఆవిడ చక్కగా మంచి ఉత్తముడైన వాడు, మంచి సత్పురుషుడు, భగవద్ధ్యానంలో ఉండేవాడు, అటువంటి వాడిని ఆవిడ ఎంచుకుందండి. తండ్రితో అంది, నాన్నగారు నేను ఆ కర్దముల వారిని వివాహం చేసుకుంటాను అందండి. అనేసరికి ఆయన ఎవరండి? స్వయంభూ మనువు, సమస్త ప్రపంచానికి చక్రవర్తి ఆయన. మరి తన బిడ్డ ఇట్లా ఒక ఋషిని పెళ్లి చేసుకుంటే ఆయన కష్టం కదండి. ఎందుకని? ఈవిడ చక్కగా రాజుగారి బిడ్డ హంసతూలికా తలపాల మీద పడుకుంటూ ఉంటుంది. ఈయనేమో ఆలోచించాడనమాట. హంసతూలికా తలపాల మీద పడుకునేటువంటి ఈమె కటిక నేల మీద పడుకోవాలి. అట్లాగే పట్టుబట్టలు ధరించే ఈవిడ ఎటువంటి చోట పడుకోవాల్సి వస్తుంది? ఆవిడ మామూలు నారచీరలు కట్టుకుని కటిక నేల మీద పడుకోవాలి. పంచభక్ష పరాణాలు తినే అమ్మాయి కందమూలాలు తినాలి. మరి అంతా కష్టమే కదండి తండ్రికి. అయ్యో, మా అమ్మాయి ఇట్లా చక్కగా అబ్బరంగా పెంచుకున్నాను, ఇటువంటి అమ్మాయి ఈ ఋషిని పెళ్లి చేసుకోవటం ఏంటని వద్దన్నాడు. వద్దంటే ఆవిడ పట్టుబట్టి ఏమైనా సరే పెళ్ళి అంటూ చేసుకుంటే నేను ఆ కర్దమున్నే పెళ్లి చేసుకుంటానని చెప్పిందండి. ఎప్పుడైతే అమ్మాయి అలా చెప్పిందో ఆయన సరే అని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అమ్మాయి కర్దముణ్ణి సమీపించాడు. ఆయన అన్నాడు, మహానుభావ, స్వయంభూ మనువు కదా మీరు వచ్చారు, చాలా సంతోషం, ఏమిటి మీకేం కావాలన్నాడు. అంటే, అయ్యా మహర్షుల వారు, ఈమె నా బిడ్డ, ఈమె అందరికీ కనిపించదు. నారాయణ్ణి చూసిన వాళ్ళకి, నారాయణ గురించి తపస్సు చేసే వాళ్ళకి తప్ప ఈమె ఎవరికి కనిపించదు. ఈమెను కామక దృష్టితో ఎవరైనా చూస్తే వారికి ఆ క్షణంలోనే మృత్యు వచ్చేస్తుంది. అటువంటి పవిత్ర శీలవతైన నా కుమార్తె మిమ్మల్ని భర్తగా వరిస్తోంది అన్నాడండి. ఆయన అన్నాడు, ఈమెకు నాకు కూడా కొన్ని గుణరూపాల్లోనే కాకుండా నడవడిలో కూడా పోలికలు ఉన్నాయి.
కనుక నేను వివాహం చేసుకుంటాను. కానీ ఒక నియమం ఉంది. దాంపత్యానికి ఫలితం ఏంటండి? సంతానం. ఎప్పుడైతే సంతానం కలిగిందో నేను యోగాభ్యాసంతో శ్రీహరి ధ్యానంలో ఉంటాను, అందుకు అంగీకారం అయితే వివాహం చేసుకుంటాను. ఈయన ఇంకా ఆందోళన చెందాడు. అసలే ఒక రాజకుమార్తెని ఒక ఋషికి ఇస్తున్నాడు, మళ్ళీ ఈయనేమో వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టంగానే వదిలేస్తానంటున్నాడు. కానీ ఆ దేవహూతి కొంతకాలం అయినా సరే అటువంటి మహానుభావుడితో సంసారం చేస్తే చాలు, నాకు నా జన్మ ధన్యం అవుతుంది అని నాకు ఆయనతోనే వివాహం జరిపించమందండి. సరే అని ఇంకా ఆయన ఆ అమ్మాయి వివాహం ఈ యొక్క కర్దముల వారితో జరిపించేశారండి. బిడ్డని అప్పగించుతూ వెళ్తున్నాడండి. వెళ్తున్నప్పుడు ఆయన హృదయం అంతా కూడా విషాదభరితం అయిపోయిందండి. కుమార్తెని కావలించుకున్నాడు, శిరస్సు ముద్దు పెట్టుకున్నాడు, వెన్ను దువ్వుతూ కొంతసేపు కన్నీరు పెట్టుకుంటూ తర్వాత ఓదార్పు పొంది వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి విష్ణుమూర్తి పరంగా యజ్ఞాలు యాగాలు అవన్నీ చేస్తూ కూడా, అంటే బ్రహ్మావర్త దేశం అయింది, అక్కడికి వెళ్ళి క్రతువులు చేస్తూ ఆయన ఏం చేశాడండి? నిరంతరం కూడా నారాయణుడి గురించి యజ్ఞయాగాదులు క్రతువులన్నీ చేస్తూ ఓదార్పు పొందుతూ ఆయన మీదే ధ్యాస పెట్టుకుని గడుపుతున్నాడండి కాలం. ఈ పార్వతీదేవి ఎలా అయితే పరమశివుని ఆరాధిస్తుందో, ఈ దేవహూతి కూడా తన భర్తను అలాగే ఆరాధిస్తోందండి. ఎంతసేపు ఆయనకి సేవ చేయటమే పరమావధిగా భావిస్తోంది. మహాపతివ్రత కదండి ఆవిడే, మహాతల్లి. కావాలని ఏరుకోరి ఆయన పెళ్లి చేసుకుంది. కామక్రోధాలని దగ్గరికి రానివ్వలేదండి ఆవిడ. భర్తే సర్వస్వం అని తికన శుద్ధిగా విశ్వసిస్తూ ఆయన గురించే జీవయాత్ర సాగిస్తోందండి. ఒకనాడు ఆ మునిగారు అన్నారు, ఇట్లా అన్నారు, ఏమన్నారు? ఆవిడ పేరు దేవహూతి కదండి. దేవహూతి, నీ సేవాభావం నాకు చాలా సంతోషం కలిగించింది, నీకు దివ్య దృష్టి వరంగా ఇస్తున్నా అన్నారండి. అంటే ఆవిడ ఏం మాట్లాడలేదండి. స్వామి, మీ పాదసేవ చేస్తే సర్వశక్తులు నాకు వస్తాయని తెలుసు, కానీ మీరు నాకు కళ్యాణ సమయంలో ఒక వాగ్దానం చేశారు, సత్సంతానం ప్రసాదిస్తా అన్నారు, ఆ సత్సంతానం ఇస్తే చాలా సంతోషం అని అడిగిందండి. అడిగితే ఆయన ఏం చేశాడు? వెంటనే తన తపశ్శక్తితో గొప్ప గొప్ప మణులతో చెక్కిన స్తంభాలు ఉన్నవి, గొప్ప గొప్ప సౌధాలు కల్పించాడండి. దాని నిండా కూడా సంసారానికి కావలసినటువంటి భోజనశాలలు, అట్టాగే మంచి పట్టుబట్టలు, అంటే చీనాంబరాలు అన్నమాట, మంచి సువర్ణ పాత్రలు, మంచి శయ్యాగారాలు, అట్టాగే భవనం చుట్టూతో కూడా ఉద్యానవనాలు, వనాలు, లతలతో ఉన్నటువంటి చెట్లు, అట్టాగే ఫలాలతో ఉన్న చెట్లు, అట్టాగే ఈ యొక్క అనేకమైనటువంటి చిలక గోరింక లాంటి పక్షులు, సరోవరాలు, అట్లాగే క్రీడా మందిరాలు, ఇవన్నీ ఉన్నటువంటి ఒక దివ్య విమానాన్ని సృష్టించాడండి. దాన్ని చూసినా కూడా ఈవిడేం సంతోషం పొందలేదండి, అది గ్రహించాడండి ఆయన. నువ్వు వెళ్ళి ఆ బిందు సరోవరంలో స్నానం చేయి అన్నాడండి. ఆవిడ స్నానం చేయటానికి వెళ్ళిందండి. ఆ స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు ఆ సరోవరంలోంచి 1000 మంది సుందరాంగులు వచ్చారండి. వాళ్ళంతా కూడా ఈవిడ చక్కగా అభ్యంగన స్నానం చేయించారండి. తర్వాత ఆవిడికి చక్కగా అగరధూపం వేశారండి. తర్వాత చక్కగా మంచి పట్టుబట్టలతో ఆవిడని అలంకరించారండి. అట్లాగే మంచి ఆభరణాలు ధరింపజేశారు. షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. కర్పూర హారతలు ఇచ్చారు. చక్కని ఆసనం మీద కూర్చోబెట్టి అద్దం చేతిలో పెట్టారండి. ఆవిడ అద్దంలో ప్రతిబింబం చూసుకుంది. నిజానికి ఆవిడ ఈయన సేవ చేస్తూ పతి సేవే ధర్మంగా పెట్టుకుని శుష్కించిపోయింది. వయసు మళ్ళీ దానిలా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ సరోవరంలో మునిగి మళ్ళీ ఇట్లా అయిందో ఆవిడ మళ్ళీ పూర్వపు రూపం వచ్చేసిందండి ఆవిడకి. అది అంతా కూడా ఆ కర్దముల వారి శక్తి అండి, తపశ్శక్తి. అప్పుడు ఆవిడ భర్తను స్మరించిందండి. స్మరించంగానే ఆయన ప్రత్యక్షమయ్యాడండి. ఇద్దరూ కూడా చక్కగా సుఖించారండి. అలా వాళ్ళు సుఖభోగాలు అనుభవించగా వాళ్ళకి ఆ యొక్క కర్దముడి తపశ్శక్తి వలన ఆ దేవహూతి 9 మంది ఆడపిల్లల్ని ప్రసవించిందండి. ఆయన సన్యాసాశ్రమం స్వీకరిస్తా అన్నాడండి. అప్పుడు ఆవిడంది, స్వామి, ఈ బాలికల వివాహం చేయండి, నాకు తత్వోపదేశం చేసేటువంటి ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని ప్రార్థించిందండి.
అప్పుడు ఆయన తథాస్తు అన్నాడు అని ఆవిడికి పుత్రుడిని ప్రసాదించాడు. ఆ పుత్రుడు ఎవరో కాదండి, కపిల మహర్షి అండి. ఆయన శ్రీహరిహంసతో ఆవిడ గర్భాన ఉద్భవించారండి. ఆ సమయానికి వచ్చినటువంటి ఎప్పుడైతే కపిల వారు జన్మించారో బ్రహ్మ దేవతలందరూ కూడా దేవహూతిని కర్దముని కూడా అభినందించి ఆనందంతో తిరిగి వెళ్ళారండి. కొంతకాలం గడిచిందండి. ఆ కపిలుడు చక్కగా తన పెరిగి పెద్దవాడు అవుతున్నాడండి. ఇక్కడ ఈయన ఏం చేశాడు, కర్దముల వారు 9 మంది బిడ్డల్ని ఆడపిల్లల్ని కూడా మరీచి, అత్రి, అంగీరసుడు, పులస్యుడు, పులహుడు, క్రతువు, భృగు, వశిష్ఠుడు, అథర్వుడు ఇటువంటి ఋషులందరికీ ఇచ్చి వేదోక్తంగా చక్కగా వివాహం చేశారండి. వీళ్ళంతా నిజానికి ప్రజాపతులండి. తర్వాత కొంతకాలం గడిచిందండి. ఆ కర్దముడు ఆ కపిలుడి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి, నారాయణ స్వామి, అందరూ కూడా మీ చరణ సేవ చేసుకుంటూ ముక్తిధామం చేరుకుంటారు. నా అదృష్టం బాగుండి, నాకు నా భార్య అదృష్టం బాగుండటం వలన మీరు మా పుత్రుడై జన్మించారు, మాకు తరుణోపాయం చూపించారు. ఇక నేను యోగ మార్గాన ముక్తి సాధించుకుంటాను, అనుమతి ఇవ్వండి అన్నాడు. కపిలుడు మందహాసం చేశాట. మానవుని ఉద్ధరించడానికే నేను కపిల మునిగా అవతరించాను. సాంఖ్యయోగ ప్రబోధంతో మనుషుల్ని తరింపజేస్తాను, మీరు నిశ్చింతగా చక్కగా యోగాభ్యాసం చేసుకుంటూ వైకుంఠాన్ని చేరుకోండి అన్నట్టండి. అన్న తర్వాత కర్దముడు భార్యకు కూడా చెప్పేసి ప్రశాంతంగా తపోవనానికి వెళ్ళారండి. యోగనిష్టతో ఆ భగవంతుడిని అంటే ఆ నారాయణ్ణి చేరుకున్నాడండి ఆయన. తర్వాత దేవహూతి ఒకరోజు కపిలుడి దగ్గరికి వచ్చిందండి. ఆవిడ పరిస్థితి ఏంటంటే మహారాజబిడ్డ, భర్త వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరు లేరు ఆవిడ దగ్గర. ఒకరోజు వచ్చింది, నాయన నువ్వు కూడా చక్కగా వివాహం చేసుకోరా, మన వంశం వృద్ధి చెందుతుంది అందండి ఆవిడ. అంటే ఆయన అన్నట్ట, అమ్మా నేను కూడా సన్యాసాశ్రమం స్వీకరించాలనుకుంటున్నానమ్మా అన్నట్టు. అనేసరికి ఆవిడ చాలా దుఃఖించింది. నాయన నాకు తత్వబోధ చేయరా నాయన అంటే ఆవిడకి ఎవరు మిగల్లా. సాక్షాత్తు భూమండలం మొత్తానికి రాజుగారికి కూతురు ఆవిడ, ఎవరు ఉండట్లే ఆవిడ దగ్గర. అందుకని వైరాగ్యంతో నాకు తత్వబోధ చేయనాయన అని అడిగిందండి. అప్పుడు ఆయన చెప్పాడు, తల్లి జీవుడు ఉన్నాడే, వీడి మనస్సు భవబంధాలను తెంచుకోగలదు, కానీ వీడు తెంచుకోకుండా సత్వరజస్తమో గుణాలకు లొంగిపోతే సంసార బంధంలో తిరుగుతూ ఉంటాడు. అదే మనస్సుని గనక నారాయణ్ణి యందు గనక లగ్నం చేస్తే ముక్తి బంధంలో వెళ్ళిపోతాడు. ఈ మనస్సు అహంకారము మమకారకు లొంగి ఈ కామ క్రోధ లోభం మోహం ఇటువంటి మదమాత్సర్యాలు ఇటువంటి అరిషడ్ వర్గాలకు బంధితమయ్యి పాపకార్యాలకు చేస్తూ ఉంటుంది. దీన్ని వదిలించుకున్నవాడు చక్కగా శుద్ధుడైపోయి తానే ఒక జ్యోతిస్వరూపుడిలాగా ఆ నారాయణుని మీద మనసును లగ్నం చేసుకుంటాడు. అంటే ఏంటి, తన ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మను దర్శిస్తాడు. అప్పుడు దాన్ని పరమాత్మలో కలపాలన్నమాట. మనం ఏమిటి, సూక్ష్మ అంశ, టైనీ సోల్, ఆయన సూపర్ సోల్ అనమాట పరమాత్మ. జ్ఞాన వైరాగ్య భక్తియుక్తమైనటువంటి ఆ మనసుని నారాయణుని యందే ఉంచితే అది చక్కగా సక్రమంగా వెళ్తుంది. పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఇంద్రియాలు ఎప్పుడు ఏదో వాటితో సతమవుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా దోషభరితాలే. మనస్సుతో పాటు ఇంద్రియాలను కూడా మరలించి అంతఃకరణని మంచి పనుల మీదే కేంద్రీకరిస్తే ముక్తికి మార్గం చూపిస్తుంది మనస్సు. అప్పుడు అంటే ముక్తి మార్గంలో వెళ్తూ ఉంటుందన్నమాట. భూతకోటి ఎంత అంటే సమస్త ప్రాణులు కూడా నాలాంటివే అని భావిస్తూ ఉండాలి. చక్కగా ఓర్పుతో ఉండాలి, ప్రశాంత హృదయంతో ఉండాలి. కర్మ ఆచరించేప్పుడు నిష్కామంగా చేయాలన్నమాట. నిరంతరం కూడా ఆ నారాయణుల వారిని స్మరిస్తూ ఆయన కథలే వింటూ ఉంటే వాళ్ళకి తాపత్రయాలు దూరం అవుతాయి. వీళ్ళనే భాగవతోత్తములు అంటారు. ఇటువంటి వాళ్ళ సహవాసం చేస్తే నిరంతరం కూడా ఆ నారాయణ స్మరణము, నారాయణ కథలు వినటం ద్వారా క్రమంగా శ్రద్ధాభక్తి సమకూరుతాయి. అమ్మా, ముక్తి కంటే భగవంతుడి సేవాభాగ్యం గొప్పది. శరీరంలో మనం
జఠరాగ్ని ఏం చేస్తుంది, మన తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తి ఎలా ఇస్తుందో ఈ సేవే మనకి మన శరీరాన్ని నశింపచేస్తుంది, కొన్నాళ్ళకి మనం వైకుంఠాన్ని చేరుకునేట్టు చేస్తుంది. అలా ఆయన చెప్పారండి. దాన్నే కపిల గీత అంటారండి. ఇదంతా కూడా ఆవిడ విన్నప్పటికీ ఈయన నేను వెళ్తాను, సన్యాసాశ్రమం స్వీకరిస్తా అన్నారు కపిలవు వారు. అన్నప్పుడు ఆవిడ కొద్దిగా దుఃఖించిందండి పాపం. అంత విన్నా కూడా తర్వాత ఇంకా ఆయన చెప్పిన భావాన్ని మనసులో ఉంచుకుని అలాగేనైనా వెళ్ళిరా అని చెప్పింది. తర్వాత నారాయణ మీద మనసు లగ్నం చేసుకుని ఆవిడ ఆ యొక్క పరమ పురుషుల్లో కలిసిపోయిందండి. అది ఆ యొక్క దేవహూతి చరిత్ర అండి. అట్లాగే మనకి ఇంకా ఆకూతి చరిత్ర కూడా మనం చెప్పుకోవచ్చండి. ఈ ఆకూతి అనే ఆవిడ అంటే స్వయంభూమనువుకి శతరూప అనేటువంటి భార్య వలన 3 కుమార్తెలకు అన్నాడు కదండి ఆయన. దేవహూతి కథ మనం విన్నాం. ఈ పెద్ద కూతురు పేరు ఆకూతి. ఈవిడ్ని రుచి ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారండి. అప్పుడు శ్రీ మహావిష్ణువుల వారు శ్రీయజ్ఞుడు అనే పేరుతో పుట్టాడండి. ఈ స్వయంభూ మనువు ఏం చేశాడు, ఆ బాలుండి తన ఇంటికి తీసుకెళ్ళి పెంచాడు. అంటే తాతగారే ఆయన పెంచి పెద్ద చేసేసాడు. ఆయన ఒక విధంగా దత్తత తీసుకున్నట్టుగా అన్నమాట. విష్ణుమూర్తి ఎప్పుడైతే వచ్చారో లక్ష్మీదేవి ఆయన్ని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేదండి. అందుకని ఆవిడ కూడా అర్చి అనే పేరుతో వచ్చిందండి. వచ్చేసరికి ఆ లక్ష్మీనారాయణలోకి వివాహం జరిగిపోయిందండి. అంటే మనకు అనిపిస్తుంది ఇదేమిటి అన్నా చెల్లెళ్ళు వివాహమా? అది అన్నా చెల్లెళ్ళు వివాహం కాదండి. అంటే ఈవిడ కూడా ఆకూతికే పుట్టింది, కానీ తాతగారు పెంచి పెద్ద చేశాడు. తాతగారు దత్తత తీసుకున్నాడు. తీసుకోవటం వలన ఈ పిల్లకి ఆయన ఈ అర్చి రూపంలో అమ్మవారు పుట్టింది కదండి. ఆవిడ ఏమిటంటే మేనకోళ్ళు అయిపోయిందనమాట. అలా వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. ఇది లక్ష్మీనారాయణ ఆది దంపతులు కదండి. వాళ్ళకి విషయంలో ఇది మనకి ఏ విధమైన దోషం కాదండి అది. అట్లాగే ప్రసూతి అనే ఆవిడని ఏం చేశాడు, ఈయన స్వయంభూ మనువు గారు దక్ష ప్రజాపతికి వివాహం చేశారండి. ఈయన వలన ప్రజాభివృద్ధి బాగా జరిగిందండి. ఈ దక్ష యజ్ఞం కథ చెప్పుకునే ముందుగా మనం అత్రి మహాముని అనసూయాదేవి కథ చెప్పుకున్నాం. ఈ అత్రి మహాముని అనసూయాదేవిని వివాహం చేసుకున్నారండి. ఆ చేసుకున్న తర్వాత ఆ దంపతులిద్దరూ కూడా వృక్ష పర్వతం దగ్గర నిర్వింజా నది సమీపంలో పచ్చని చెట్టు నిండినటువంటి వనం దగ్గర తపోక దీక్షలో ఉన్నారండి. ఆ అత్రి మహాముని ఒంటి కాల మీద నిలబడి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తీవ్రమైన తపస్సు చేశారండి. ఆయన తపోదీక్ష అగ్నికి ముల్లోకాలు కూడా మలమల మాడుతూ ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడికి వచ్చారు. ఆయన అడిగారు, స్వామి మిమ్మల్ని ఒక్కరుదైనా దర్శనమిస్తారనుకుంటే 3 వచ్చారు, నా అదృష్టము, నేను సంతానకాంక్షతో మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అన్నారు. వాళ్ళు అన్నట్ట, మేము బాహ్య దృష్టికి 3లా కనిపిస్తామయ్యా, వాస్తవానికి మేము ఒక్కరమే. సృష్టి చేసేప్పుడు బ్రహ్మగాను, లయం చేసేప్పుడు శివుడిగాను, స్థితి చేసేప్పుడు విష్ణువుగా ఉంటాము. మేము 3 కూడా 3 అంశాలతో మీకు కుమారులుగా పుడతామని అంతర్ధానం అయ్యారు. ఇక్కడే ఈ అనసూయాదేవి మహాపతివ్రత అని పేరు వచ్చింది. ఒకసారి నారదుల వారి ఇవిడు పాతివ్రత్య శక్తిని తెలుసుకోవటానికి గులకరాళ్ళ తెచ్చి అమ్మ గుగ్గిళ్ళు చేసి పెట్టన్నాడు. ఆవిడ గులకరాళ్ళని గుగ్గిళ్ళగా మార్చి వండిచ్చేసింది. ఆయన దాంతో స్వర్గలోకం అంతా చెప్పాడు, ఆవిడ మహాపతివ్రత గులకరాళ్ళని గుగ్గిళ్ళుగా చేసిందని. ఇప్పుడు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఆ పార్వతీదేవి కూడా ఈవిడ యొక్క పాతివ్రత్య శక్తిని తెలుసుకోవటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పంపించారండి. వాళ్ళు ఏం చేశారట, 3 బ్రాహ్మణుల్లాగా మారి వెళ్ళారు. భవతి భిక్షాందేహి అన్నారు. ఇంకా అత్రి మహర్షి అక్కడి నుంచి రాలేదండి. ఆయన తపస్సు నుంచి ఇంకా తిరిగి రాలా. ఈవిడేమో అతిథులు వచ్చారు కాబట్టి గౌరవించాలి కాబట్టి అతిథి నారాయణ స్వరూపం కదండి, అందుకని పిలిచింది. అయ్యా మీకు ఆతిథ్యం ఇస్తాను అంటే వాళ్ళు అన్నారమ్మా మాకు నియమం ఉంది తల్లి, ఏమీ లేదు, వడ్డించేవారు వివస్త్రలై మాకు వడ్డించాలి, అందుకు ఇష్టమైతే మేము భోజనం చేస్తామన్నారు. వచ్చిన అతిథిని పంపించకూడదు. అందుకని ఆవిడ ఏం చేసింది, తన పాతివ్రత్య శక్తితో 3 కూడా పసిబాలురుగా చేసి వాళ్ళకి భోజనం పెట్టిందండి.
ఈ ముగ్గురు కూడా తిరిగి రాకపోయేప్పటికీ లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ముగ్గురు కూడా వచ్చి ఆ అనసూయాదేవిని ప్రార్థించారు. అమ్మ, మా భర్తలు మాకు ఇవ్వు తల్లి అని. అప్పుడు ఆవిడ వాళ్ళని మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వస్త్రాలు ధరించి చేసిందండి. తను వస్త్రం వేసేసుకుని వాళ్ళని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చేసింది. అప్పుడు వాళ్ళమ్మ, నీ కడుపున మేము పిల్లలుగా పుడతామన్నారు. అట్లా బ్రహ్మదేవుడి అంశతో చంద్రుడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు, శివాంశతో దుర్వాసుడు పుట్టి లోకాల్లో గొప్ప కీర్తి తెచ్చుకున్నారండి. ఈ దక్ష ప్రజాపతికి స్వాహాదేవన కూతురు ఉందండి. అగ్నిహోత్రుడికిచ్చి వివాహం చేశాడండి. వాళ్ళకి పావకుడు, పవమానుడు, శుచి అని ముగ్గురు కొడుకులు కూడా పుట్టారండి. ఇప్పుడు దక్ష యజ్ఞం కథ చెప్పుకుందామండి. ఈ దక్ష ప్రజాపతికి సతీదేవి అని ఒక కుమార్తె ఉందండి. ఈవిడ్ని పరమశివుడికిచ్చి వివాహం చేశాడండి. వాళ్ళు చక్కగా ఆనందంగా ఉంటున్నారండి. ఒకనాడు వేదవేత్తలు, ఋషులు అందరూ కలిసి సత్రయాగం చేస్తున్నారండి. దక్ష ప్రజాపతి యాగానికి ఆలస్యంగా వచ్చాడండి. ఆయన కాస్త మంచి అంటే ఉన్నతమైన పదవిలో ఉన్నాడు కదండి, ఆ దర్పం చూపిస్తూ వచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారండి. కానీ బ్రహ్మదేవుడును శివుడు లేచి నిలబడలేదు. బ్రహ్మదేవుడు ఆయనకి తండ్రే కదండి, వెళ్ళి నమస్కారం పెట్టాడు. కానీ శివుడిని చూసి కోపం తెచ్చుకున్నాడండి. కర్నూల్లో చింతనిప్పులు రాలుస్తూ మునులందరినీ పిలిచాను, మునీశ్వరులారా, మీకు అందరికీ తెలుసయ్యా, సావిత్రులతో సమానమైనటువంటి నా కుమార్తెని ఇతనికిచ్చి వివాహం చేశాను. నేను వచ్చినప్పుడు నాకు అల్లుడయ్యి కనీసం లేచి నాకు రెండేం చెప్పలేదు. చెప్పకుండా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇది నాకు ఎంత అవమానంగా ఉంది. ఇతను గనక మంచివాడైతే ఇట్లా చేసేవాడు కాదు. ఇతనికి మర్యాద తెలియదు, అభిమానం లేదు ఇతనికి. ఎంతసేపు ఇతను భూతగణాలు పేదగణాలతో తిరుగుతూ దిగంబరుడై ఉంటాడు. ఇతను ప్రమథన గణాలు తామస తత్వంతో ఉంటాయి, వాటికి నాయకుడు ఇతను. శరీరం అంతా ఎంతసేపు ఆ బూడిద పోసుకుంటూ ఉంటాడు, ఎముకల్ని దండగా వేసుకుంటూ ఉంటాడు, జుట్టు విరబేసుకుని ఉంటాడు. ఇటువంటి వాడిని శివుడు అంటారు. ఎలా అంటారు మీరు? శివుడు అంటే శుభుడు అని కదా అర్థం అన్నాడు. మీరందరూ అనొచ్చు నన్ను, ఎందుకయ్యా మరి నీ కుమార్తెను అటువంటి వాడికి ఇచ్చావని. విధి ప్రేరణ అయ్యా, నా కర్మ కొద్దీ అలా చేశాను అన్నాడండి. దాంతో ఇంకా ఏమన్నట్ట, అక్కడతో ఆగకుండా ఇక మనం చేసే యజ్ఞాల్లో ఈ శివుడికి ఆవిర్భాగం ఇవ్వటానికి వీలు లేదు అని శపించేశాడండి. ఎప్పుడైతే ఇలా శపించాడో మునులందరూ కూడా దక్షుడిని నిందించారండి. దాంతో కోపం వచ్చేసి దక్షుడు కాస్త వెళ్ళిపోయాడండి యాగాన్ని వదిలి. నందీశ్వరుడు ఇదంతా చూశాడండి. చూసి దక్షుడి వంశంలో వాళ్ళంతా కూడా తత్వజ్ఞాన శూన్యులైపోతారు, పశువాంఛల్లో పడి ఈ శరీరమే శాశ్వతం అని నమ్ముతూ సంసార విషవలయంలో పడి కొట్టుకుంటూ ఉంటారు అని శపించేశాడండి. ఇంకా ఏమన్నట్ట, శివుడిని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళంతా కూడా ధనదాసులు అయిపోతారు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేక ఇంద్రియ లోరులు అయిపోయి బతుకుతారు అని చెప్పించాడండి. భృగు మహర్షి కోపం వచ్చేసింది. ఆయనకి దక్షుడుతో బంధుత్వం ఉంది కదండి, అందుకని ఆయన ఏంటంటే వెంటనే మీరంతా కూడా ఆ శివుడి యొక్క భక్తులందరూ కూడా పాషండులై జీవిస్తారు, జటాజుటాలతోనూ ఎముకల మాలలతోనూ బూడిద పోసుకుని తిరుగుతూ మూఢులయ్యి పరిశుభ్రత లేకుండా ఉంటారని చెప్పించాడు. ఇలా కొన్నాళ్ళు గడిచినాయండి. దక్షుడు ఏం చేశాడు, శివుడు లేకుండా యాగం చేయాలని సంకల్పించి ఒక యాగం తలపెట్టాడు. దానికి బృహత్ యజ్ఞం అన్నాడండి. అందరి దేవతల్ని పిలిచాడండి. కానీ శివుడినిను సతీదేవిని పిలవలేదండి. బ్రహ్మ విష్ణువు మాత్రం వెళ్ళలేదండి. మిగతా వాళ్ళంతా వెళ్తున్నారండి. ఆకాశంలో అనేక మంది దేవతలు వెళ్తున్నారు. సతీదేవి యొక్క సోదరీమణులు వాళ్ళ భర్తలు అందరూ వెళ్తున్నారు. ఆవిడ ఏమిటో వివరం కనుక్కోమని చెలికత్తెను పంపిస్తే ఆవిడ ఆకాశంలోకి వెళ్ళి కనుక్కొచ్చిందండి. దక్షుడు యాగం చేస్తున్నాడని తెలిసి శివుడి దగ్గరికి వెళ్ళింది అమ్మవారు. వెళ్ళి, ఏమండి నేను కూడా నా తండ్రి తలపెట్టిన యాగానికి వెళ్తాను. ఆయన అన్నాడు, పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అన్నాడు. అప్పుడు ఆవిడంది, ఏమండి గురుగృహానికి కానీ స్నేహితులింటికి కానీ పుట్టింటికి కానీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, నన్ను దయచేసి మన ఇద్దరం వెళ్దామని అంటే ఆయన అన్నాడు, నేను నీకు తెలియదు అని జరిగిందంతా చెప్పాడు. అప్పటిదాకా చెప్పలేదండి పరమాత్మ ఆవిడ నొచ్చుకుంటుందని. అయినా ఆవిడంది, అంటే అమ్మవారు కదండి తల్లి ఆవిడ. దక్షుడు ఎంతో తపస్సు చేస్తే, ఘోరమైన తపస్సు చేస్తే ప్రత్యక్షమైంది. అమ్మా నా ఇంట్లో పిల్లగా పుట్టు అంటే పుట్టింది.
తండ్రి అనే భావంతోనే ఉంది ఆవిడ. అంటే ఏమిటి, ఈ జన్మ తీసుకున్న తర్వాత ఆయన్ని తండ్రి మీద అంతులేని మమకారం, తల్లి మీద మమకారం ఉంది. అమ్మకి కొత్తగా బిడ్డలంటే ఇష్టం. అందులో తన భక్తుడు కదండి దక్షుడు. ఆ ఉద్దేశంతో మా ఇంటికి వెళ్తే నాకేం అవమానం జరుగుతుంది, నేను అక్కడి నుంచి మా నాన్నకి నచ్చజెప్పి మా నాన్నగారికి మిమ్మల్ని పిలిపిస్తాను అందండి. అనేప్పటికీ పరమేశ్వరుడు వద్దన్నాడండి. వద్దంటే అమ్మవారి కోపం తెచ్చుకుని దశమహావిద్యలు ప్రయోగిస్తూ 10 రూపాలు ధరించిందండి. ఆ ధరించేసరికి శివుణ్ణి బంధించిందండి. అప్పుడు ఆయన సరే వెళ్ళిరాను అన్నాడండి. అనేప్పటికీ వెళుతుంటే ఆవిడికి తోడుగా నందీశ్వరుణ్ణి కొంతమంది గణాలని ఇచ్చి పంపించాడండి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దక్షుడంటే ఉన్నటువంటి భయం వలన ఎవరు కూడా ఆవిడ పలకరించలేదండి. తల్లి చెల్లెళ్ళు కూడా మొక్కుబడిగా మాట్లాడారండి. తల్లి అంది, మీ నాన్నగారు చాదస్తుడు అయిపోయాడు, ఆయన ఏమన్నా పట్టించుకోకదండి. మిగతా వాళ్ళు ఒక చిన్న నవ్వు వదిలిపెట్టేశారండి, అంతేనండి. అప్పుడు ఈవిడ తండ్రి దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళేసరికి అతను అన్నాడండి, హాహాహా, మృష్టాన్న భోజనం తిందామని వచ్చావా? నీకు నీ భర్త గతి లేదు, మీరు శ్మశానంలో తిరుగుతారు, నీ భర్త బూడిద పోసుకు తిరుగుతాడు, ఆ భూతకణాలతో ఉంటారు, మీరు కటిక దరిద్రులు, నా ఇంటికి ఎందుకు వచ్చావు అంటే నీ వెనకాల నీ భర్త కూడా వస్తున్నాడా అని అవమానకరంగా మాట్లాడాడు. ఆవిడ చాలా బాధపడిందండి. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో, శివనంద చేసిన నాలుకని కోసేయాలి, అది చేయలేకపోతే శివనంద వినటం కంటే ప్రాణాలు వదలటం మంచిది, ధైర్యం చాలకపోతే 2 చెవులు మూసుకుని ఆ ప్రదేశం వదిలిపెట్టాలి, అటువంటిది నువ్వు అట్ట శివనింద చేస్తావా దుర్మార్గుడా అంటూ ఆవిడ చాలా బాధపడిందండి. నా భర్త చెప్పినా కూడా వచ్చాను నేను, ఇటువంటి అవమానం పొందాను నేను అని ఆవిడ ఏం చేసిందండి, ప్రాణవాయువుని అపానవాయువుని కూడా ఒకే వైపు నడిపించి తన యొక్క నాభి మీద దృష్టి పెట్టిందండి. దాన్ని హృదయం దాకా నడిపించేసి కంఠసీమను దాటిచ్చింది, భ్రూ మధ్యలో కేంద్రీకరించింది. పరవశివుని ధ్యానిస్తూ ఆ దేహాల్లో ఉన్న ప్రాణాన్ని వదిలిపెట్టేసింది. యజ్ఞాల్లో శాలలో ఆహాకారాలు చెలరేగినాయండి. ఇక రుద్రుడు అనుచరులందరూ కూడా యజ్ఞాన్ని ధ్వంసం చేయబోతూ ఉన్నారండి. చేస్తూ ఉంటే భృగు మహర్షి ఏం చేశాడు, అభిచార హోమం చేశాడు. అభిచార హోమం అంటే చేతపడండి. అప్పుడు వాళ్ళు రుభుగణాలు వాళ్ళు పుట్టారండి. వాళ్ళు శివగణాలను తరిమి కొట్టారండి. వాళ్ళంతా కూడా వెళ్ళి ఆ శివగణాలందరూ కూడా శివుడితో చెప్పారు జరిగింది. ఆయన తీవ్ర కోపం తెచ్చుకున్నాడండి. తెచ్చుకుని జటాజుటాన్ని ఓడబీకేసేసి నేల మీద కొట్టాడండి. మహాభీషణ రూపంలో వీరభద్రుడు పుట్టాడండి. ఎట్లా ఉన్నట్ట వీరభద్రుడండి, అభ్రం లిహాదభ్ర విభ్రమ భ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెరయా. చాలా భయంకరంగా ఉన్నాడండి ఆయన. ఇంకా ఎట్లా ఉన్నట్ట, చండ దిగ్వేదండ శుభాంబ దోర్దండ సాహస్ర ధృతహేతి సంఘమొప్ప వీక్షణత్రయ లోక వీక్షణజ్యుతి లోక వీక్షణతతి దుర్నిరీక్ష మగుచు క్రకచ కఠిన కరాల దంష్టలు వెలుంగ ఘన కళాబ్ధి వనమూలికలు తనర అఖిల లోక భయంకరుడగుచు వీరభద్రుడు ఉదయించే మారుడ దురుద్రోగుచు అన్నారు. ఆ వీరభద్రుడు 1000 చేతులతో ఉన్నట్టండి. అట్టాగే రంపాలంటి దంతాలండి, విశాలమైన దేహం, మండుతున్న అగ్ని జ్వాలలు వస్తున్నాయి కంట్లోంచి, జటలతో ఉన్నట్ట, లోకాలని నాశనం చేసేంత శక్తి కలిగి ఉన్నట్టు ఆయన. అటువంటి ఆయన రుద్రుడికి నమస్కారం పెట్టాడు. స్వామి పరమేశ్వర తండ్రి ఏం చేయాలి నేను అన్నట్ట. వెళ్ళి నువ్వు నా సర్వశాన్ని తీసుకుని ఆ దక్షుణ్ణి సంహరించేసి యజ్ఞాన్ని నాశనం చేసేయి అన్నట్ట. అప్పుడు ఆయనతో పాటు భద్రకాళి కూడా పుట్టిందండి. ఆవిడేమో శక్తి గణాలకి నాయక అయింది, ఈయనేమో శివగణాలకి నాయకుడయి యజ్ఞశాలకి వెళ్ళారండి. ఆ వీరభద్రుడిని చూడంగానే అక్కడికి అందరూ కూడా భయపడిపోయారండి. నిజానికి ఈయన వస్తుండగానే సంకేతాలు అందేయండి. ఆకాశంలోంచి పాములు తేళ్లు పడ్డాయిటండి. ఆ పాములు తేళ్లు పడి అప్పటికి వాళ్ళకి భయం వేసి చాలామంది పారిపోతున్నారు. ఆ సమయంలో వీరభద్రుడు వచ్చాడండి. వీరభద్రుడు అనుచర గణం అంతా కూడా యజ్ఞశాలల్లో ఏం చేశారట అండి, ప్రవేశించారు, మండపాన్ని ధ్వంసం చేశారు. తర్వాత అందరూ కూడా భయంతో పారిపోతుంటే వీరభద్రుడేమో దక్షుణ్ణి, మణిమంతుడు భృగువుని, చండీశ్వర సూర్యుడిని, నందీశ్వరుడేమో భృగువుని హింసించేశారండి. నంది చేతులతో భృగుని కన్నులు ఓడబెరికేశాడండి భృగు మహర్షివి.
చండీశ్వరుడు సూర్యుడు పళ్ళు ఒరబెరికాడు. అందుకే శివుడి నామాల్లో పోషదంత బిధే నమః అంటారు. 12 ఆచ్యుల్లో పోషానయని ఒకడు అనమాట. ఆ భృగుకి గడ్డం మేసం తీసేశారండి. దక్షుడు ఎంతకీ కూడా తల నరుకుదామంటే కుదరలేదండి. అప్పుడు తన యొక్క చర్మం తెగటలేదని, ఈ చర్మం అంతా కూడా వరప్రభావంతో గట్టిపడిందని గ్రహించి శిరస్సు ఖండించేసేసి, అంటే తన చేతులతో గోళ్లతో ఒడబేకి దక్షిణాగ్నిలో వేసేసాడండి. ఆవుతైపోయాడండి దక్షుడు. ఇక అప్పుడు ఆ యొక్క ప్రసూతి వచ్చి కాళ్ళ మీద పడిందండి. దక్షుడు మరణించారు, ఇక్కడికైనా ధ్వంసకాండ ఆపండి అంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత బ్రహ్మకి విష్ణుమూర్తికి ఇదంతా తెలుసు కాబట్టి వాళ్ళు యాగానికి వెళ్ళలేదండి. ఎందుకంటే శివుడి యొక్క శక్తి వాళ్ళకి తెలుసు. ఇట్లా దేవతలంతా కూడా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరబెట్టుకునేప్పటికీ అందరూ వెళ్ళి పరమేశ్వరుని పాదాల మీదకి వెళ్ళి శరణ వేడదాం రండి అని తీసుకువెళ్ళారండి బ్రహ్మదేవుడు. వెళ్ళిన తర్వాత ఆ పితృదేవతల్ని, ప్రజాపతుల్ని, దేవతలందరినీ వెంబడబెట్టుకారండి బ్రహ్మగారు. శివుడు ఏం పని మీద వచ్చారని నవ్వుతూ అడిగారండి. అంటే చూడండి, ఎంత పరమాత్మ, ఎంతో ఇష్టమైన భార్య మరణించింది అంటే అయినా ఆయన ఎటువంటి వాడు, నిర్వికారుడండి పరమేశ్వరుడు. అంటే ఏమిటి, లోపల ఎటువంటి భావం ఉన్నా కూడా దాన్ని ఏ విధమైనటువంటి దానివల్ల కోపాన్ని, క్రోధాన్ని బయటికి పెట్టడండి ఆయన. అంటే అందరితో కూడా వాత్సల్యంగానే ఉంటాడండి మహానుభావుడు. అటువంటిది సామాన్య మానవులకు సాధ్యం కాదండి. ఆయన పరమాత్మ కాబట్టి ఆయనకి సాధ్యమైంది. యోగులు, ఋషులు అందరూ ఆయనతో ఉన్నారటండి. దేవతలు అందరూ కూడా పాదాభివందనం చేశారండి. బ్రహ్మదేవుడిని ఉచితాసనం మీద కూర్చోమన్నారండి. అప్పుడు ఆయన అన్నట్టు, పరమశివ, ఈ ప్రపంచ సృష్టి స్థితి లయాలన్నీ నీ అధీనాలయ్యా. ఈ జగత్తులో ధర్మాన్ని రక్షించటం కోసం వేదాలను, వేదోక్త కర్మలను రక్షిస్తూ మీరు నారాయణుడు కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ దక్ష ప్రజాపతి ఆదిగా కలిగిన వారిని అందరినీ కూడా నిమిత్తంగా ఉంచి మీరే క్రతువు చేయించారు. మీరు సత్కార్యాలను ఎవరు చేస్తారో వాళ్ళకి ముక్తిస్తూ ఉంటారు, దుష్టులకు నరకాన్ని పంపిస్తూ ఉంటారు. అంతా మీకు సమానమే కాబట్టి దయచేసి ఆ దక్షుడు చేసిన తప్పుని మన్నించి ఆ యజ్ఞాన్ని పునరుద్ధరించండి, లేకపోతే లోక కళ్యాణం జరగదు అని అడిగారటండి. అడిగితే అలాగే పరమేశ్వరుడు వచ్చి ఆ దక్షుడికి శిరస్సును ప్రసాదించారు. వాళ్ళు వెతికి తీసుకొచ్చారు, మరొక మేక శిరస్సు తీసుకొచ్చి అతికిచ్చారండి. తర్వాత యజ్ఞాన్ని పూర్తి చేశారండి. అప్పుడు దక్షుడు కాళ్ళమే పడ్డాడు పరమేశ్వరుడికి. స్వామి, నీ మహత్యం తెలుసుకోలేకపోయాను, అహంకారంతో కూడా నా శిరస్సు పోయిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది, నన్ను మన్నించండి అన్నట్టు. అప్పుడు పరమేశ్వరుడు అన్నట్టు, నాకు మళ్ళీ ఆ సతీదేవి పార్వతి రూపంలో వస్తుంది, అప్పుడు నేను వివాహం చేసుకున్న తర్వాత మళ్ళీ నీ శిరస్సు యథాతథంగా వస్తుంది అన్నారండి. అందుకని దక్షుడిని అజాముఖుడు అంటారండి. కేవలం సూర్యుడు మాత్రం పిష్టం మాత్రమే తింటాటండి, ఇంకేమీ తినలేడు. ఆయన పళ్ళన్నీ ఊడిపోయినాయండి. అట్లా దక్షుడు పునర్జన్మ పొందాడండి. ఇట్లా ఈ దక్ష చరిత్ర వలన మనకేం తెలుస్తుందంటే అహంకారంతో ప్రవర్తించకూడదు. అందులో భగవంతుడి పట్ల రూపుడైనటువంటి పరమశివుడి పట్ల అహంకారాన్ని ప్రదర్శించకూడదు. విష్ణువుని మెచ్చుకుంటూ దక్షుణ్ణి ఏం చేసాడు, శివుణ్ణి తిరస్కరించేవాడు, బ్రహ్మని మెచ్చుకునేవాడు. అది తప్పండి. వాళ్ళ ముగ్గురు సమానమే. పరమాత్మ చెప్పారు కదా ఇందాక అత్రి మహర్షికి, మేము ముగ్గురం ఒకటేనయ్యా అని. కాబట్టి మనం ఆ ద్వేషాన్ని కలిగి ఉండకూడదండి. సరేనండి, హిరణ్యాక్షుని కథ చెప్పుకుందామండి. కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలు ఉన్నారు. అందులో దితి అనే ఆవిడ ఒక ఆవిడండి. తన సవతులందరికీ కూడా పిల్లలు పుట్టారు, కానీ తనకు పుట్టలేదని ఆవిడ చాలా ఆందోళన చెందిందండి. చెంది ఎలా అయినా సరే సంతానం పొందాలని భర్త దగ్గరికి వెళ్ళిందండి. అదేమో సంధ్యా సమయం అండి. మనకి 3 సంధ్యలు ఉన్నాయి కదండి. ప్రాతః సంధ్య అంటే సూర్యోదయానికి ఒక 45 నిమిషాల ముందు, అంటే ముహూర్త కాలం అన్నమాట. అట్లాగే అంటే ఏమిటి, రాత్రి వెళ్ళిపోయి పగలు వచ్చే సమయం అది. దాన్ని సంధ్యకాలం అంటారు. పూర్తిగా రాత్రి కాదు, పూర్తిగా పగలు కాదు అది. అట్లాగే మధ్యాహ్నం వెళ్ళిపోయి సాయంత్రం వచ్చే సమయం, దాన్ని మాధ్యాహ్న సంధ్య అంటారు. అట్లాగే రాత్రి వెళ్ళిపోయి పగలు వెళ్ళిపోయి రాత్రి వచ్చే సమయం సాయం సంధ్య. ఇట్లా 3 సంధ్యలు ఉన్నాయి. ఈ సంధ్యా సమయంలో ఎవరైనా సరే భగవద్ ఆరాధన చేసుకోవాలి. లేదంటే పుస్తకాలు అంటే ఏంటి, పుస్తకాలు చదువుకోవచ్చు, లేదా గ్రంథ పఠనం, సత్కథా శ్రవణం ఏదైనా చేసుకోవచ్చు. అంతేగాని ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు, భోజనం చేయకూడదు, అట్లాగే మైథునాది కార్యక్రమాలు చేయకూడదు. అంటే భార్యతో సంగమించడం లాంటివి చేయకూడదు అన్నమాట. అయితే ఈ దితి భర్తని అడిగింది, ఏమండి నాకు సంతానం కావాలి,
నాకు వెంటనే అనుగ్రహించండి. నా తోడికోడలందరూ కూడా నా సవతులందరూ కూడా పిల్లలు పొందారు, వాళ్ళు సుఖంగా హాయిగా ఉన్నారు, నాకు కూడా సంతానం కావాలి. ఆయన అన్నాడు, ఇది సరైన సమయం కాదు, దుష్పరిణామాలు ఉంటాయి అని చెప్పారు. ఆవిడ వినలేదండి. ఎంతసేపు కూడా నాకు సంతానం కావాలి అని చెప్పి ఆయన్ని ఒత్తిడి తెచ్చింది. ఆయన చేసేది లేక దైవం ఏం చేయదలుచుకుంటే అదే జరుగుతుంది, ఆ పరమాత్మ నిర్ణయం అంతా అనుకుని ఆవిడని తృప్తిపరిచి పంపించారండి. ఆవిడ గర్భవతి అయిందండి. అప్పుడు ఆయన ఆవిడని పిలిచి అన్నారు, దితి, నీకు పుట్టేటువంటి పిల్లలందరూ కూడా క్రూర స్వభావంతో ఉంటారు, వాళ్ళు రాక్షసులై తిరుగుతూ శ్రీహరి చేతిలో మరణిస్తారు. అదేమిటండి అలా చెప్తున్నారు అని ఆవిడ బాధపడిందండి. అప్పుడు ఆయన చెప్పాడు, నీకు ముందే చెప్పాను, సంధ్యా సమయంలో కలవకూడదని, నువ్వు నా మాట వినలేదు. ఆ సమయంలో దైవారాధన చేయాలి, ఇటువంటి పనులు చేయకూడదు, దానివల్ల నీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. నీ పిల్లలిద్దరూ కూడా హరిభక్తుల్ని హింసిస్తారు, ఋషుల్ని బాధ పెడతారు, బ్రాహ్మణుల్ని హింసిస్తారు, గోహత్యలు చేస్తూ ఉంటారు. దానివల్ల శ్రీహరి వాళ్ళ మీద కోపించి వాళ్ళిద్దరినీ కూడా సంహరించేస్తారు అని చెప్తే ఆవిడ చాలా బాధపడితే అప్పుడు ఆయన చెప్పారు, నీకు ఒక కొడుక్కి పుట్టే పిల్లవాడు మంచి విష్ణు భక్తులు అవుతాడు, ఆందోళన చెందకు అన్నాడు. అనేప్పటికీ చేసేదేం లేక ఆవిడ ఊరుకుందండి. కొన్నాళ్ళకి ఆవిడ యొక్క కడుపు పండిందండి. ఆవిడికి నెలలు నిండుతున్నాయండి. ఆ గర్భంలోంచి ఒక రకమైనటువంటి కాంతి వస్తుందండి. అది లోకాలన్నిటికీ కూడా ఒక భయం కలిగించేట్టుగా ఉందిటండి. దాంతో దేవతా గణాలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి, మహానుభావ, ఏమిటి ఇప్పుడు, ఏం రాబోతోంది, ఏం జరుగుతుంది, మాకు దయచేసి చెప్పండి అన్నట్ట. ఆయన అన్నట్ట, ఒకనాడు నన్ను చూడటానికి సనక సనందన సనసుజాతుడు సనత్ కుమారుడు వచ్చారయ్యా. అంటే సనక సనందులు అంటారు వాళ్ళు అనమాట. వాళ్ళందరూ వచ్చినప్పుడు నా ద్వారపాలకులు 2 జయ విజయులు వాళ్ళని అడ్డగించారు. వాళ్ళు కూడా కోపం తెచ్చుకుని ఏం చేశారట, ఏమయ్యా, రాక్షసుల్లాగా మమ్మల్ని అడ్డగించారు కాబట్టి రాక్షసులై భూమిలో జన్మించండి శపించారు. ఆ శపించేసరికి వాళ్ళు ప్రార్థిస్తే వాళ్ళన్నట్ట, హరిసేవ చేస్తూ మీరు ఉంటారా అంటే ఏమిటి, 3 జన్మలు శత్రువులై ఉంటారా, లేదా 6 జన్మలు హరిభక్తులై ఉంటారా అని అడిగారట. అడిగితే వాళ్ళన్నట్ట, అయ్యా, మేము హరిని విడిచి 6 జన్మలు ఉండలేము, శత్రువులమైనా సరే అయ్యి మళ్ళీ వైకుంఠం తొందరగా చేరుకుంటాము, 3 జన్మల్లో మాకు అనుగ్రహించండి అని అడిగారట. తథాస్తు అన్నట్టు వాళ్ళు. అట్లా ఎందుకనంటేనండి, నారాయణుడు దివ్యమోహనంగా ఉంటాడండి. మగవాళ్ళకే మోహం కలిగిస్తాడు ఆయన. ఆయన ఒక్కసారి చూస్తే చూపు తిప్పుకోలేమనమాట, అంత చక్కటి వాడు ఆయన. అంతేకాకుండా ఆయన కొన్ని కోట్ల లక్షల అయస్కాంతాల ఆకర్షణ శక్తి అండి అయింది, సామాన్యుడు ఆయన. కాబట్టి వీళ్ళు రోజు కూడా ఆయన చూస్తూ సంతోషంగా ఉండేవారు, స్వామిని చూస్తూ. విష్ణు పార్షదులు అంటారు వాళ్ళందరినీ కూడా, విష్ణు లోకంలో ఉండేటువంటి ఆయన సేవకులందరినీ కూడా. వాళ్ళు కూడా విష్ణుమూర్తి రూపం పొందుతారు. అంటే మనకి సాలోక్యము, సామీప్యము, సాయుధ్యము, అట్లాగే అదేంటి సారూప్యం, ఇలా స్థితులు ఉంటాయి కదండి. ఈ సారూప్య స్థితి పొందుతారనమాట వాళ్ళందరూ కూడా. ఆ విష్ణు లోకంలో ఉన్నవాళ్ళు సాయుధ్యానికి చేరుకుని అక్కడ సారూప్య స్థితిలో ఉంటారు, స్వామిలాగానే. అలాగే ఉంటారు వాళ్ళు, నారాయణులాగా అనమాట. అయితే అసలే డూప్లికేటే కదండి నారాయణుడే. ఆయన అంటే వీళ్ళు సారూప్య స్థితిలో ఉన్న ఆయన ఆకర్షణ అలా ఉంటుంది, అద్భుతమైన ఆకర్షణ అనమాట. అందుకని వాళ్ళు తొందరగా వచ్చేయాలని కోరుకున్నారు, శత్రుత్వం వహించైనా సరే. సరేనండి, ఏమైందంటే అక్కడ కాబట్టి అప్పుడు వీళ్ళు 2 పిల్లలు పుడుతున్నారు. ఈ దితికి వీళ్ళే నా ద్వారపాలకులే జయ విజయులే. వాళ్ళు హిరణ్యకశ్యప, హిరణ్యాక్షులు అంటారు. హిరణ్యాక్షుడు అంటే హిరణ్యం అంటే బంగారం, సంపద అనమాట, భౌతిక సంపద. అక్షుడు అంటే కన్ను ఉన్నవాడు, వాడికి ఎంతసేపు సంపదల మీద కన్ను ఉంటుంది, సంపదని కూడబెడుతూ ఉంటాడు. హిరణ్యకశ్యపుడు అంటే ఏమిటి, హిరణ్యం అంటే సంపద, కశ్యపుడు అంటే అనుభవించేవాడు. వీడికి ఎంతసేపు అనుభవం మీదే, ఎంతసేపు అన్నీ నాకే కావాలనుకుంటాడు, సమస్త లోకాలు నేనే పాలించాలనుకుంటాడు, అట్లాగే అందరూ నన్నే కొలవాలనుకుంటాడు. అట్లా వాడి కోరికలు అలా ఉంటాయి. నేను వాళ్ళని
సమయం వచ్చినప్పుడు సంహరిస్తాను, మీరు ఆందోళన చెందకండి అని ఆయన పంపించారండి. ఈ హిరణ్యాక్షుడు బాగా బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వరాలు పొందాడండి. ఆ వరగర్వంతో అందరినీ పిలిచి యుద్ధానికి కవ్వించేవాడండి. అట్లా ఒకసారి వరుణ దేవుడి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళేప్పటికి ఆ వరుణ దేవుడు అన్నట్ట, ఏమయ్యా రాక్షసరాజా, నేను ఇప్పుడు యుద్ధ ప్రీతి తగ్గి శాంతంగా ఉన్నానయ్యా, అయినా నీ వంటి మహావీరునికి నేను తగినవాడిని కాదు, నీకు తగినవాడు వైకుంఠంలో నారాయణులు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన మహాబలశాలి, అంతేకాకుండా రాక్షస సంహార దీక్షలో ఉన్నారు, ఆయనతో యుద్ధం చేస్తే నీకు తగినటువంటి సంతోషం కలుగుతుంది, ఎందుకంటే వీరుడికి సరైన వీరుడితో యుద్ధం చేస్తేనే తృప్తిగా ఉంటుందండి, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాడండి ఆయన వరుణదేవుడు. చెప్పేప్పటికీ వీడు సంతోషంగా బయలుదేరాడండి హిరణ్యాక్షుడు. ఆ బయలుదేరి వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళేటండి వైకుంఠానికి. వెళుతూ ఉండగా నారదుల వారు కనిపించారండి. కనిపించి, ఏమయ్యా హిరణ్యాక్ష ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఇట్లా విష్ణుమూర్తితో యుద్ధం చేయడానికి వెళ్తున్నా అన్నట్టు. అనే అప్పటికి ఆయన అన్నట్ట, ఆయన ఇప్పుడు ఇక్కడ లేడయ్యా, భూమి అంతా కూడా పాతాళంలో ఉంది, అందుకే నా భూమిని పైకి తీసుకురావటానికి ఆయన వెళ్ళాడు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తే ఆయన దొరుకుతాడన్నట్ట, శ్వేతవరాహ రూపంలో ఉన్నాడని చెప్పాడు. చెప్పేప్పటికి వీడు చాలా సంతోషంగా ఆ పాతాళానికి వెళ్తున్నట్టు. వెళుతూ ఉంటే శ్రీహరి వాడిని దూరం నుంచి చూశారండి. చూసి తన కన్నులలో నిప్పులు నిండించేటండి. ఆ చూపులతోనే, తన చూపులతోనే వాడి ఈ హిరణ్యాక్షుడి యొక్క కాంతి అంతా లాగేశాడండి. ఇంకో పక్క ముట్టెతో కిందికి పొడిచాడండి. అంటే శ్వేతవరాహ రూపం కదండి, కాలితో తవ్వాడు, పైకి ఎగిరాడు, తన కోరల చివర భూమిని పెట్టుకున్నాడండి. పెట్టుకుని ఒక పరుగు పెట్టాడు. వీడన్నట్టే నారాయణ ఎవరో గొప్ప వీరుడు అన్నారు, తీరా చూస్తే ఈయన పారిపోతున్నాడు, ఆగు నారాయణ, నీళ్ళు ఎక్కడికి పారిపోమోకని అరిచేటండి. అరిచేసరికి ఆయన అన్నట్ట ఏమీ మాట్లాడకుండా అట్లాగే పరిగెడుతున్నాడండి. పరిగెత్తి ఆ భూమిని తీసుకెళ్ళి క్షీరసాగర్లో ఉంచాడండి. అంటే సురక్షితంగా అట్టే పెట్టాడండి. ఈ యుద్ధంలో భూమి ఏ విధంగా నువ్వు దెబ్బతినకుండా ఆయన అలా చేశారు. అప్పుడు వాడి మీదకి వేపు తిరిగి యుద్ధం మొదలెట్టాడండి ఆయన నారాయణుల వారు. మొదలుపెట్టేసరికి వాడు ఏం చేశాడో గదని ఆయన మీద విసిరేసరికి ఈయన దాన్ని ముక్కలుగా విరిచేశాడండి. వాడు మరో గద విసిరాడండి. దాన్ని వాడి మీదకి తిప్పి కొట్టారండి శ్రీహరి. కొడితే వాడు కాస్త శ్రోధ పడిపోయాడండి. కాసేపు అయిన తర్వాత వాడు మళ్ళీ లేచాడు. లేచిన తర్వాత కొంతసేపు కొట్లాట జరిగిందండి. వాడు ఎన్ని ఆయుధాలు వేస్తున్నాడు, ఆయన అన్నిటినీ ధ్వంసం చేస్తున్నాడు. దాంతో వాడు ఏం చేశాట, ఇంకొక ఖడ్గం తీసుకుని విసిరాట. అప్పుడు నారాయణ వారు సుదర్శనం వేశాట. సుదర్శన చక్రం వేసేప్పటికీ వాడి మాయలన్నీ కూడా ఆగిపోయినాయండి. దాంతో ఇంకా వాడు ఆయుధాలు సృష్టించలేక ఏం చేశాట, మళ్ళీ యుద్ధానికి వచ్చాట. అప్పుడు శ్రీహరి ఏం చేశాట, తన అరచేతితో వాడి రొమ్ము బద్దలం కొట్టాటండి. అట్లాగే వాడి రెండు చెవుల మీద కూడా వజ్రఘాతాల్లాగా తన చెవు నుంచి గట్టిగా కొట్టారండి. కొట్టేసరికి వాడి ముక్కుల్లోంచి చెవుల్లోంచి రక్తం కక్కుని నేలకూలేడు. ఆ దేవతలంతా కూడా పూలవాన గురిపించారండి. అలా ఆ హిరణ్యాక్షుణ్ణి శ్రీహరి శ్వేతవరాహ రూపం ధరించి సంహరించారండి. ఆ శ్వేతవరాహం రూపం ధరించిన ఆ స్వామి బయటకు వస్తుంటే ఆయన శరీరం రోమాల్లోంచి నీళ్లు బోళెన్ని వచ్చినాయిటండి బయటికి. అంటే నీళ్లు చిందినాయన్నమాట. దేవతలందరూ కూడా వచ్చారండి. వాళ్ళందరూ కూడా ఆహా పవిత్ర జలస్నానం అయిందనుకున్నారు. ఎందుకంటే నారాయణుడు పాదాల నుంచే గంగ పుట్టిందండి. మరి అటువంటిది ఆ శ్వేతవరాహ రూపంలో ఆ స్వామివారు యొక్క ఆ రోమకూపాల్లోంచి, ఆ రోమాల నుంచి కూడా పడుతున్న జలం పవిత్రం కదండి. వాళ్ళందరూ కూడా అందులో తడిసి చాలా సంతోషించారండి. అట్లా ఈ కథ మనకి చెప్పారండి. అంటే ఏమిటిది, సూతుల వారు శౌనకాది ఋషులకు చెప్పారు, పరీక్షిత్తుకి శుకుల వారు చెప్పారండి. ఇంకా ఈ భాగవతంలోనే పురంజనోపాఖ్యానం ఒక కథ ఉందండి. పురంజనుడు రాజు ఉండేవాడండి. ఈయన మంచి యోగ్యమైన నగరంలో ఉండాలని వెతికాడండి. ఎంత వెతికితే వెతగ్గా ఒక నగరం కనిపించిందండి. అక్కడ దాని బయట చక్కటి ఉద్యానవనం ఉందండి. అక్కడికి ఒక చక్కటి సుందరాంగి వచ్చిందండి. ఇతను ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నా అన్నాడండి. ఆవిడ అందిట అని ఇంకొక మాట అన్నాడు, నువ్వు ఎవరివి, ఎవరికి పుట్టావని అంటే ఆవిడ చెప్పిందిట, నేను ఎవరినో, నా పేరేమిటో, ఈ శరీర నిర్మాత ఎవడో నాకు తెలియదు,
కానీ ఇలాంటి మహావీరుని చూసిన తర్వాత నా మనసు ఇంకోళ్ళ మీదకి మరలటం లేదు. ఈ నవద్వార దేహాన్ని నువ్వే ఏలుకో అందండి. పురంజనుడు సంతోషంతో ఆవిడ వివాహం చేసుకున్నాడు. హాయిగా సుఖభోగాల్లో తేలియాడుతున్నాడు. సర్వం ఆవిడే అనుకున్నాడండి. ఇక మిగతా వ్యవహారాలని మానేశాడండి. ఎందరో బిడ్డల్ని కన్నాడు, వాళ్ళందరికీ వివాహాలు జరిపించాడండి. చివరికి ముసలివాడు అయిపోయాడండి. కానీ వాంఛలు మాత్రం తగ్గట్లేదండి. అందుకే అన్నారు కదండి పెద్దవాళ్ళు, తలలు బోడైనా తలపులు బోడవునా అన్నారు. చివరికి అతన్ని కబళించడానికి కాలం వచ్చిందండి. ఆ ప్రియురాలనే స్మరిస్తూ ఉన్నాడండి. ఆ స్మరిస్తూ ప్రాణాలు వదిలేడండి. జీవుడు ఎప్పుడైతే చనిపోయే సమయంలో ఏ కోరికతోనూ ఏ తలంపుతో ఉన్నాడో అదే జన్మ మరుసరి జన్మలో వస్తుందండి. అందువలన ఏమైంది, అతడు స్త్రీగా పుట్టాడండి. ఈసారి విదర్భరాజుకు పుట్టాడండి. ఆవిడనేమో పాండ్యరాజు మలయధ్వజుడు వివాహం చేసుకున్నాడండి. చేసుకున్న తర్వాత కొంతకాలం సంసారం చేసిన తర్వాత ఆ రాజుగారు వానప్రస్థానికి వెళ్ళిపోయాడండి, బిడ్డలకి రాజ్యం అప్పచెప్పి. ఆమె కూడా ఆయన అనుసరించింది. అక్కడ ఆయన నారాయణ వాంఛతో ధ్యానం చేసుకుని వైకుంఠం వెళ్ళిపోయాడండి. ఈవిడ భర్త ఎప్పుడైతే దేహం సాలించాడో చాలా బాధపడి చితి పేర్చుకుని అందులో దాన్ని ప్రవేశించబోతోందండి. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చాడండి. అమ్మాయి, నువ్వు ఎవరు అనుకుంటున్నావు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆదరవాక్యాలతో ఓదార్చాడండి. అవేం మాట్లాడలేదండి. అప్పుడు ఆయన చెప్పాడండి, మన ఇద్దరం రాజహంసలం, అసలు నువ్వు భూలోకంలోకి చేరి సంసారంలో అనుకున్నావు, ఆ కోరిక వలన ఇలా పుట్టావు, నీకు భూలోక భోగవాంఛలను వలన ఇలా జరిగింది. కాబట్టి నువ్వు ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నావు కదా, అది పంచారామ మధ్యలో ఉంది, నవద్వారవితమైనటువంటి నగరంలో ఉన్నావు. అదంతా విను. పంచారామాలంటే పంచేంద్రియాలు, నవద్వారాలంటే కళ్ళు, ముక్కు, చెవులు మొదలైనటువంటి 9 రంధ్రాలు. ఒకళ్ళే పాలించడం అంటే ఒక్క ప్రాణే. అంతా నువ్వు పురంజనుడిగా ఉన్నట్టు కథ, కానీ నిజానికి నువ్వు రాజువి కాదు, నారీమణివి కాదు. ఇదంతా కూడా ఆ విష్ణులీల. కాబట్టి నువ్వు ఆ పరమాత్మని చేరుకో తప్ప దాని మీద దృష్టి పెట్టి చేరుకుని స్వర్గానికి వచ్చేసే నాతో పాటు, ఇంకా ఈ భోగవాంఛలను వదిలిపెట్టే అన్నట్టు. అని అప్పటికప్పుడు ఆ పురంజనుడు అసలు రాజహంస కదండి, అర్థం చేసుకుని చక్కగా స్వర్గానికి వెళ్ళిపోయాడండి. ఇది అట్లా ఈ పురంజనోపాఖ్యానం అండి. అట్లా ఈ యొక్క భాగవతంలో చక్కటి కథలన్నీ చెప్పారండి. ఆ పలికించింది కూడా ఆ పరమాత్మేనండి. నేను నిమిత్త మాత్రుణ్ణి. ఇందాక మనకు కాస్త గ్యాప్ వచ్చిందండి. ఆ గ్యాప్లో మనం ఇది కాసేపు వాళ్ళు పారాయణ చేశారు కదండి. తర్వాత మిగతా భాగం ఇప్పుడు చెప్పుకున్నాం. పలికించింది కూడా శ్రీమన్నారాయణుడే. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వ్యక్తిస్వభావాత్ కరోమి సకలం పరస్మై శ్రీమన్నారాయణే సమర్పయామి. తత్ఫలం సర్వం శ్రీమన్నారాయణ. అందరూ అనండి ఒకసారి, జై శ్రీమన్నారాయణ.